నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బజ్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హ్యాపీ కాయిన్ తేజ జగడం గారు. అదేవిధంగా నిన్న దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలా జరిగింది తెలుసుకుని వారం మొత్తం ఏ ఆశించవచ్చో కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజ గారు. నమస్తే పద్మ గారు. నిన్న మార్కెట్స్లో ఏ విధంగా క్లోజ్ అయ్యి, అంటే ఎంత లాభాలతో క్లోజ్ అయ్యాయి, అసలు ఏం జరిగింది? నిన్న ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయండి. రెండు ఇండెక్స్లు కూడా 0.5% పైనే క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 409 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,567 దగ్గర క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 135 పాయింట్స్ పెరిగి మనకి అరౌండ్ 24,715 దగ్గర క్లోజ్ అయింది అనమాట. రెండు ఇండెక్స్ కి పాజిటివ్ సిగ్నల్, 2.5% పైన క్లోజ్ అయినాయి. అండ్ మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 16 సెక్టర్స్ 14 సెక్టర్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. మనకు రెండు సెక్టర్లు మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఒకటి ఐటీ సెక్టర్ 0.7% నెగిటివ్ గా క్లోజ్ అయితే, రెండోది మీడియా సెక్టర్ అన్నమాట. మీడియా సెక్టర్ స్లైట్ లాస్ తో క్లోజ్ అవడం జరిగింది నిన్న మార్కెట్ లో. అండ్ నిన్న టాప్ గెయినర్ విషయానికి వస్తే మార్కెట్ లో ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ నిఫ్టీ 50లో 1% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి టాటా స్టీల్ అరౌండ్ 5.96% రిటర్న్ ఇచ్చింది. అండ్ హిందాల్ 3.02% రిటర్న్ ఇచ్చింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది అనమాట. 2.94% ఇచ్చింది. కోల్ ఇండియా 2.45% రిటర్న్ ఇచ్చింది. హిందూసింద్ బ్యాంక్ 2.21% రిటర్న్ ఇచ్చింది. టైటాన్ 1.86%, ఎంఎన్ఎం 1.65%, ఎటర్నల్ 1.21%, ఎస్బీఐ బ్యాంక్ 1.13%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట నేను మార్కెట్ లో. అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే మనకి ఇన్ఫోసిస్ టాప్ లూజర్ గా నిలిచింది. ఎందుకంటే ఐటీ సెక్టర్ మనకి నిన్న డౌన్ కనపడింది కాబట్టి 0.7%. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే 1.25% నెగిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ నెస్లే విషయానికి వస్తే 0.72% నెగిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ విషయానికి వస్తే మనకి 0.70%, విప్రో విషయానికి వస్తే 0.55%, ఎన్టీపీసీ 0.54% కింద క్లోజ్ అయ్యి టాప్ లూజర్స్ కింద ఉన్నాయండి మార్కెట్లో. ఓకే, ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానర్తో మాట్లాడాలనుకుంటే కనుక, లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా పర్సనల్గా మాట్లాడతానంటే కనుక వారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, ఆ నెంబర్కైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. యాక్చువల్గా నిన్న జిఎస్టీకి సంబంధించి స్లాబ్లో వేరియేషన్ వచ్చింది, పర్సంటేజ్లో కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి. సో దీని ప్రభావం ఇప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ ఎవరైతే కొనుగోలు చేస్తానికి సిద్ధంగా ఉండొచ్చు, కొన్ని స్టాక్స్కి సంబంధించి ఎలాంటి ప్రభావాలు ఏమైనా పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఏమైనా చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఆబ్వియస్ గా పడుతుందండి జిఎస్టీ ఇంపాక్ట్ అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ మీద హ్యూజ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ 1-2 months మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మంచి ర్యాలీ ఇస్తాయి అనమాట. దీని ఎఫెక్ట్ వల్ల చాలా వాటికు మనకి 5% స్లాబ్ లెక్క వచ్చేసినాయి నీడ్స్ లో ఉన్నటువంటికి అన్ని కూడా. మనం డిస్కస్ చేద్దాం ఏ సెక్టార్ కి ఎంతెంత స్లాబ్ లకు వచ్చినా కూడా. మనం జస్ట్ ఈ మీటింగ్ ఎండ్ లో మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ సెక్టార్ లో ఎంత నుంచి ఎంతకు వచ్చినాయి జిఎస్టీ అనేది. మనం ఫస్ట్ మార్కెట్ అప్డేట్స్ ఫినిష్ చేసుకుందాం ఫస్ట్ కంప్లీట్ గా. అండ్ ఈరోజు నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే నిఫ్టీ 24,750 ఒకవేళ బ్రేక్ అయితే మనకి 24,850 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 24,850 కూడా బ్రేక్ చేయగలిగితే 25,000 లో నిఫ్టీ మనం చూడగలం. అండ్ నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి 24,400 నుంచి 24,500 మధ్యలో ఉందన్నమాట. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం మళ్ళీ నిఫ్టీని 24,200 24,000 లో చూడాల్సి వస్తుంది. బట్ ఈ రోజు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అయితే మార్కెట్ పాజిటివ్ గానే ఉంటుంది. 99% పాజిటివ్ గానే క్లోజ్ చేసుకోకుంది అనమాట. అండ్ ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే ఈ రోజు చూస్తే మనకి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి అనమాట. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్ సిగ్నల్ ఇస్తున్నాయి. మనకి గ్లోబల్ సిగ్నల్ కూడా పాజిటివ్ గానే ఉంది. సో ఇండియన్ మార్కెట్స్ ఆబ్వియస్ గా 95% గ్లోబల్ మార్కెట్ ని ఫాలో అవుతాయి. ప్లస్ మనకి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ ని ఈరోజు కొంచెం పాజిటివ్ గా చూడొచ్చు అనమాట. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మంచి ర్యాలీ ఇచ్చేసుకోకుంది. నిన్న విషయానికి వస్తే మిడ్ క్యాప్ 0.7% లాభపడింది. స్మాల్ క్యాప్ అనేది 0.9% లాభపడింది అనమాట. గ్లోబల్ మార్కెట్ లో S&P 500 విషయాన్ని చూస్తే మనకి 0.5%
పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. నాస్డాక్ 1.02% ప్రాఫిట్లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ ఒక్కటి స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది అనమాట. 0.05% స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇది ఎందుకు పాజిటివ్గా క్లోజ్ అయిందంటే మనకి సెప్టెంబర్లో ఫెడ్ రేట్స్ కట్ అని ఒక హింట్ ఉంది కాబట్టి అది జరుగుతుంది అనే ఉద్దేశంతో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా మనం చూసుకుంటే ఎఫ్టిఎస్సి 100 యూకే మార్కెట్ మనకి 0.67% పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. సిఎస్సి 40 ఇది ఫ్రాన్స్ ఇండెక్స్ అనమాట. ఫ్రాన్స్ ఇండెక్స్ 0.86% పాజిటివ్గా క్లోజ్ అయింది. డాక్స్ జర్మనీ మార్కెట్ 0.46% పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. అండ్ యూరోస్టాక్స్ 50 మనకి 0.64% పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగిందండి. ఓకే, ఇప్పుడున్న పెట్టుబడిదారులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్ ఎటువైపు చూస్తే మంచిది? అసలు ఇప్పుడు కరెక్ట్ స్టెప్ తీసుకోవడం బెటర్ అంటారా? ఆబ్వియస్గా మనకి జిఎస్టీ రేట్స్ కట్స్ అనేది కొన్ని సెక్టర్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. ఎస్పెషల్లీ మీరు నెక్స్ట్ 1-2 months లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే టెక్స్టైల్స్, ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది వీటి వల్ల. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ మనకు తెలుసు, చాలా వాటిల్లో మనకి 12% స్లాబ్ నుంచి 5% స్లాబ్స్కి వచ్చేసాయి అనమాట. యాజ్ వెల్ యాజ్ టెక్స్టైల్స్ కానీ ఫుట్వేర్ కానీ ఏదైనా సరే మనకి ప్రీవియస్గా 1000 వరకు ఏదైనా కొంటే 1000 వరకు 5% స్లాబ్ ఉండే, దాని మించి ఎంత అమౌంట్ మనం షాపింగ్ చేస్తే దాని మీద మనకి 12% అనేది ఉండిందనమాట. ఇప్పుడు అది 2500 వరకు పెంచారు. మెజారిటీ ఆఫ్ కంపెనీస్ 2500 కన్నా తక్కువ బ్రాకెట్లోనే పడతాయి అనమాట. ఇప్పుడు మనకు బాటా కానీ ఈ కంపెనీస్ ఏదైనా చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రోడక్ట్స్ ఏదైనా మెట్రో బ్రాండ్స్ కానీ వీళ్ళ ప్రోడక్ట్స్ ఏదైనా సరే 2500 లోపలనే మెజారిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఇలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకోకుండా అనమాట. ఇప్పుడు వారికి ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఎఫ్ఐఐ అమ్మకాలు జరపాలా వద్దా పెట్టుబడిదారులు అయితే? యాక్చువల్గా నిన్న కూడా ఎఫ్ఐ అమ్మకాలు జరిగినాయి. అంటే ఎఫ్ఐ అమ్మకాలు అంటే కంప్లీట్గా వాళ్ళు ఏమి అమ్మేసి వెళ్ళిపోరు అనమాట. వాళ్ళు కొనడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. నెట్ చూస్తే మనకి అమ్మకాలు ఎక్కువ ఉంటాయి అనమాట. నిన్న ఎఫ్ఐఎస్ అమౌంట్ మన ఇండియన్ మార్కెట్లో అరౌండ్ 10,700 crores వచ్చింది. బట్ మన నుంచి పోయింది ఎంత అంటే 12,450 crores పోయింది అనమాట. బయింగ్స్ జరుగుతున్నాయి యాజ్ వెల్ as సెల్లింగ్స్ ఉన్నాయి. బట్ సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మనకి 1,666 crores నిన్న ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి బయట తీయడం జరిగింది. బట్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యాజ్ ఆల్వేస్ మనకి సపోర్ట్ నిలిచారనమాట. మనకు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పర్చేస్ జరిగినాయంటే అరౌండ్ 14,000 crores జరిగినాయి నిన్న. అండ్ సేల్స్ వచ్చి 12,000 crores జరిగినాయి. నెట్ 2,400 crores ఎక్స్ట్రా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్లోకి పంప్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అయితే జిఎస్టీ రిఫార్మేషన్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, ఈ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి సపోర్ట్ కానివ్వండి, మార్కెట్ అయితే నిన్న ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయిందండి. ఓకే, ఈ వారం ఏ స్టాక్స్ పెట్టుబడికి అనుకూలంగా కనిపిస్తున్నాయి? ఏ స్టాక్స్కి దూరంగా ఉంటే బెటర్? ఈ వారం మీకు ఇందాక అనుకున్నట్లు మనం కొన్ని సెక్టార్స్ మనం ఫోకస్ చేసుకున్నాం. ఒకటి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి ఫోకస్ చేసుకున్నాం. ఇంకోటి కన్జ్యూమర్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ అండ్ కొన్ని హోటల్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ హోటల్లో కూడా బ్రాకెట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైనా సరే హోటల్ రూమ్ 7,500 కన్నా తక్కువ ఉంటే 5% జిఎస్టీ ఉంటుంది. ప్రీవియస్గా అది 12% ఉండింది. సో కొన్ని హోటల్స్ అయితే ఈ సెగ్మెంట్లోకి వస్తాయి. లైక్ సామి హోటల్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇది మనకి వీళ్ళు ఇచ్చే రూమ్ ప్రైస్ ఆల్మోస్ట్ అన్ని 7,500 అంతకన్నా లోపలే ఉంటాయి అనమాట. సో వీళ్ళకి ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఒక ఎక్స్ట్రాగా ఒక 5-10% ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట వీటి వల్ల. సో హోటల్స్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, సమ్ ఎంఎస్ఎంఈకి కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయన్నమాట. అలాంటి కంపెనీస్ ఏవైనా సరే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకి ట్రాక్టర్స్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే పెస్టిసైడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. వాటికైతే మనకి 12% నుంచి 5% బ్రాకెట్కి వచ్చింది అనమాట. అలాగే ట్రాక్టర్స్ కూడా మనకి 12% నుంచి 5% బ్రాకెట్ వచ్చినాయి. ట్రాక్టర్ టైర్స్కి, ట్రాక్టర్ ట్యూబ్స్కి అన్నిటికీ కూడా 12% నుంచి మనకి 5% బ్రాకెట్లోకి రావడం జరిగింది అనమాట. సో మెజారిటీ ఈ జిఎస్టీ కౌన్సిల్ వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్కి ఎక్కువ ర్యాలీ ఉండే స్కోప్ ఉందండి. ఓకే,
ఒక కాలర్ నా తీసుకుందాం వైజాగ్ నుంచి హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి తేజ గారితో. జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల ఫార్మా స్టాక్స్ ఏ కంపెనీవి పెరిగే అవకాశం ఉంది, అలాగే ఆటో సెక్టర్ లో ఏ కంపెనీ పెరిగే అవకాశం? ఫార్మా విషయానికి వస్తే మనకి సన్ ఫార్మా ఒకటి మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, అండ్ దివిస్ ల్యాబొరేటరీస్ ఒకటి మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకటి మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అవుట్కమ్ ఒక్కటి చూసుకున్నా మనకి ఫార్మా స్టాక్ 6 to 12 months టెన్యూర్లో మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది. అండ్ ట్రంప్ వేసిన మెజారిటీ ఆఫ్ టారిఫ్స్ ఇల్లీగల్ అని వాళ్ళ కోర్టులో జస్ట్ ఒక న్యూస్ అయితే మనకు బయట వస్తుంది అనమాట. సో అవి కూడా తగ్గే అవకాశం ఉంది. సో మనకి మీరు 6 to 12 months టెన్యూర్ పెట్టుకుంటే ఆబ్వియస్గా ఫార్మా సెక్టర్స్లో బెస్ట్ స్టాక్స్ లైక్ దివిస్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, లేకపోతే సన్ ఫార్మా కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు షార్ట్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వచ్చేసుకోకుందండి. అండ్ మనం వీటిని చూసుకుంటే వీటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మనకి ప్రీవియస్గా 28% ఉండింది అనమాట జిఎస్టీ స్లాబ్. ఇప్పుడు దాన్ని 18%కి తగ్గించినారు, ఆల్మోస్ట్ 10% కట్ అయింది. ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళు చెప్పిండేది 12,000 cc వెహికల్ కన్నా తక్కువ ఏ వెహికల్ ఉన్నా మనకి దీంట్లోకి ఈ స్లాబ్ అప్లికబుల్ అవుతుందని చెప్పారనమాట. వీటిల్లో మనకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది మారుతి ఒకటి, హుడాయ్ ఒకటి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి కొంచెం బెనిఫిట్ వచ్చే స్కోప్ ఉందన్నమాట. అండ్ ఈ రోజే తెలుస్తుంది మార్కెట్, ఈ రోజే మార్కెట్లో ఆ ర్యాలీ కనపడుతుంది. ఓకే తేజ గారు, ఈ వారం మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే రాబోయే ఒక 6 నెలల కాలానికి సంబంధించి ఎవరైనా సరే స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుందనుకుంటే కనుక ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, మీకు ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ వల్ల మనకు వచ్చిన అప్డేట్స్ వల్ల బెనిఫిట్ అయిన సెక్టర్స్ ఏంటంటే ఒకటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట. ఇవేంటంటే మనకి రాబోయేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని స్టాక్స్ ఏవైతే ర్యాలీ రాబోతున్నాయో ఆ స్టాక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకటి బాటా, ఒకటి రిలాక్సో, ట్రెంట్, డిమార్ట్, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్, హిందుస్థాన్ యూనిలివర్. వీటికి ఏంటంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ రేట్ కట్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ వచ్చేసుకోకుంది అనమాట. సో ఈ సెక్టర్స్లో షార్ట్ టర్మ్లో ర్యాలీ వచ్చేసుకోకుంది. అండ్ టెక్స్టైల్స్ విషయానికి వస్తే ఈరోజు మనం జస్ట్ టెక్స్టైల్స్ జిఎస్టీ రిఫార్మేషన్ వల్ల టెక్స్టైల్స్లో బెనిఫిట్ అయ్యే కొన్ని స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి అరవింద్ కంపెనీ ఒకటి మనం జస్ట్ చూడండి ర్యాలీ స్కోప్ ఉంది. అండ్ కేపిఆర్ మిల్, వర్ధమాన్ టెక్స్టైల్స్ అండ్ రైమండ్. వీటికి ఏంటంటే మనకి ఈ జిఎస్టీ వల్ల వీటికి కూడా బెనిఫిట్ జరిగింది అనమాట. సో మనం ఈ కంపెనీస్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. షార్ట్ టర్మ్కి అయితే ఎఫ్ఎంసీజీ అండ్ టెక్స్టైల్ కంపెనీస్ చూడండి. జస్ట్ 1 to 3 months అయితే 1 to 2 months 1 to 3 months అయితే మీరు 6 months డ్యూరేషన్ పెట్టుకుందాము అనుకుంటే ఫార్మా అండ్ కెమికల్స్ స్టాక్స్ చూసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే మనం సన్ ఫార్మా ఇందాక అనుకున్నట్లు సన్ ఫార్మా ఒకటి, దివిస్ ల్యాబొరేటరీస్ ఒకటి, ల్యూపిన్ ఒకటి, ఆర్తి ఇండస్ట్రీస్ ఒకటి అండ్ దీపక్ నైట్రేట్ ఒకటి. ఇవి జస్ట్ జిఎస్టీ వల్ల ఏదైనా ఇంపాక్ట్ జరిగే స్టాక్స్ ఉన్నాయంటే వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఎక్స్పోర్ట్స్ ఒకటి క్లారిటీ వస్తే, టారిఫ్స్ ఒకటి క్లారిటీ వస్తే వీటిలో హ్యూజ్ వాల్యూ వచ్చేదానికి స్కోప్ ఉంది. అండ్ ఇంకొకటి నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్కి ఆటోమేటిక్గా మనకి ఈ జిఎస్టీ అనేది యాడ్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. మనకి జీడిపి ఒకటి, స్ట్రాంగ్ జీడిపి ఒకటి ఇండియా పోస్ట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అయితే మనకి స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇండియన్ మార్కెట్స్లో ఫార్మా అండ్ కెమికల్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అండ్ బ్యాంకింగ్లో పిఎస్యూ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చూడండి. అది కూడా పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ వీటిల్లో కూడా కొంచెం వాల్యూ చేసుకోకుంది అనమాట. బట్ ఒక సెక్టర్ అయితే కాన్సన్ట్రేట్గా ఉండాల్సిన సెక్టర్స్ ఏదైనా ఉందా అంటే ఐటీ సెక్టర్ నిన్న పడింది. అండ్ ఈ జిఎస్టీ వీటికి వాటికి పెద్ద ఇది లేదనమాట. సో ఐటీ వాటిలో ఇన్వెస్ట్ అయ్యేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండండి. సో ఈ 1-2 months ఐటీ సెక్టర్లోకి మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వెళ్ళకండి. మీ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుందాము అనుకుంటే జస్ట్ డిప్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఐటీ సెక్టర్ బెటర్. ఈ టైంలో అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం జిఎస్టీ వల్ల ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి అనుకున్నాం కదా, జస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సెక్టార్కి ఎంత బెనిఫిట్ వచ్చింది అన్నది. మన డైలీ ఎసెన్షియల్స్కి మనం నార్మల్గా హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్,
టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్ వీటికి ముందు 18% ఉండింది జిఎస్టీ. ఇప్పుడు అది 18% నుంచి 5% రావడం జరిగింది అనమాట. అండ్ బటర్, గీ, చీజ్, డైరీ ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటికి 12% ఉండింది జిఎస్టీ. ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అండ్ మనకి ప్రీ ప్యాక్డ్ స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ మీద ప్రీవియస్గా 12% ఉండింది, ఇప్పుడు 5%కి రావడం జరిగింది. యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ మీద కూడా 12% ఉండింది, ఇప్పుడు జిఎస్టీ 5% అనమాట. ఫీడింగ్ బాటిల్స్ కానివ్వండి, నాప్కిన్స్ కానివ్వండి, డైపర్స్ కానివ్వండి, వీటి మీద కూడా 12% ఉండింది, ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. షేవింగ్ మిషన్స్ అండ్ పార్ట్స్ వీటి మీద 12% ఉండింది, ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది అనమాట. అండ్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే హెల్త్ కేర్లో ఇది కొంచెం మనం అందరం ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతూ ఉంటాం. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్లో మేజర్ రిలీఫ్ ఎక్కడ వచ్చిందంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో 18% జిఎస్టీ నుంచి కంప్లీట్గా నిల్ చేసేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లో జిఎస్టీ అనేది నిల్ అనమాట. ప్రీవియస్గా 18% ఉంది. అండ్ థర్మోమీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద 18% కాస్త 5% తగ్గించడం జరిగింది. అండ్ ఆక్సిజన్ మాస్క్ కానివ్వండి, మామూలుగా డయాగ్నోస్ కిట్స్ కానివ్వండి, గ్లూకోమీటర్స్ కానివ్వండి, వీటి మీద అన్నిటి మీద ప్రీవియస్గా 12% ఉండింది, దాన్ని 5% తగ్గించడం జరిగింది అనమాట. అండ్ మామూలుగా స్టూడెంట్స్కి మనం మ్యాప్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ కొంటుంటాం కదా, ముందు మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ మీద 12% జిఎస్టీ ఉన్నది, ఇప్పుడు కంప్లీట్గా నిల్ అయింది అది. పెన్సిల్స్, షార్ప్నర్స్ మీద ముందు 12% ఉన్నది, ఇప్పుడు కంప్లీట్గా నిల్ చేయడం జరిగింది. ఎక్సైజ్ బుక్స్ అండ్ నోట్బుక్స్ ఏవైతే నోట్బుక్స్ ఉంటాయో, ఎక్సైజ్ బుక్స్ ఉంటాయో వాటి మీద కూడా ముందు 12% ఉండింది, ఇప్పుడు నిల్ చేయడం జరిగింది. అండ్ ఎరేజర్స్ మీద 5% జిఎస్టీ ఉన్నది, ఇప్పుడు కంప్లీట్గా నిల్ చేయడం జరిగింది అనమాట. అండ్ అగ్రికల్చర్ విషయానికి వస్తే ఫార్మర్స్కి ఏది బెనిఫిట్ అన్నాం, ఆ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ విషయానికి వస్తే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ 18% నుంచి 5% తగ్గించడం జరిగింది అనమాట. అండ్ ట్రాక్టర్స్ ఏమైనా కొనుగోలు చేయగలిగితే దాని మీద ప్రీవియస్గా 12% ఉండింది, ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అండ్ పెస్టిసైడ్స్ మీద కూడా 12% ఉండింది, ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది అనమాట. ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, డిప్స్ కానీ, ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ, వీటి మీద కూడా 12% ఉండింది, ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ మిషన్ అయినా సరే ప్రీవియస్గా 12% జిఎస్టీ ఉంది, ఇప్పుడు 5% జిఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల ఫార్మర్స్కి బెనిఫిట్ ఉంటుంది, యాజ్ వెల్ as కంపెనీస్ కూడా సేల్స్ జరుగుతుంటాయి అనమాట. సో బోత్ పరంగా అడ్వాంటేజే. అండ్ ఆటోమొబైల్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నట్లు పెట్రోల్ హైబ్రిడ్ మోడల్ కార్స్ ఏవైతే 1200cc కన్నా తక్కువ ఉంటాయో వాటి మీద ప్రీవియస్గా 28% జిఎస్టీ ఉన్నది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. డీజిల్ కార్స్ కూడా అంతేనండి. డీజిల్ కార్స్ ఏవైతే 1500cc కన్నా తక్కువ ఉంటాయి వాటి మీద ప్రీవియస్గా 28% ఉన్నది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. 3 వీలర్స్ ఏదైనా 28% ఉన్నది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. ఆటోస్ కానీ ఇవి ఉంటాయి కదా, అవి ప్రీవియస్గా 28% ఉన్నది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. మోటార్ సైకిల్స్ ఏవైతే 350cc అండ్ బిలో బైక్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద 28% ఉంది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది అనమాట. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏమైనా సరే 28% ఉంది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే ఎయిర్ కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో అవి 28% ఉన్నాయి, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. టెలివిజన్స్ ఏవైతే ఉన్నాయో మనం టీవీస్ కొనుక్కుంటాం కదా, టీవీస్ మీద మనం ప్రీవియస్గా 20% జిఎస్టీ కట్టాల్సి వస్తుంది అనమాట, ఇప్పుడు 28% కట్టిన అవసరం లేదు, 18% సరిపోతుంది. అండ్ ప్రొజెక్టర్స్ కానివ్వండి, డిష్ వాషింగ్ మిషన్స్ కానివ్వండి, వీటి మీద కూడా ముందు 28% ఉంది, ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది అనమాట. ఇవి మేజర్గా మనం తెలుసుకోవాల్సిన అప్డేట్స్ అనమాట. అండ్ హోటల్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నట్లు క్యాప్ ఏదైతే 7500 కన్నా తక్కువ ఉంటే ఇప్పుడు మనం 12% జిఎస్టీ కట్టిన అవసరం లేదు, 5% కట్ట సరిపోతుంది. ఫుట్వేర్స్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఏదైనా సరే 2500 కన్నా తక్కువ ఉంటే 5% జిఎస్టీ ఉంటుంది. 2500 కన్నా పైన ఉంటే మనం స్లాబ్ అయితే యాజ్ ఇట్ ఇస్ అదే ఉంటుంది అనమాట. ఓకే, ప్రజెంట్ ఈ బంగారం ధరలు పెరగడం ఈ స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అండ్ గోల్డ్ పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు? థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా వాలటాలిటీ కనపడినప్పుడల్లా ఇన్వెస్టర్ ఒక సేఫ్ ఇన్స్ట్రుమెంట్ వెతుకుంటాడు అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్న సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే గోల్డ్. నిన్న యుఎస్ మార్కెట్స్లో అదే చూస్తున్నాం. యుఎస్ మార్కెట్ కరెక్ట్ అవ్వడం, యూరోప్ మార్కెట్ కరెక్ట్ అవ్వడం చూస్తే ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటే డైరెక్ట్గా వాళ్ళు ఆఫ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ గోల్డ్ అనమాట. ఎప్పుడైనా సరే మార్కెట్లో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ అందరూ సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వన్స్ ఈ మార్కెట్ స్టెబిలైజ్ అయితే అప్పుడు గోల్డ్లో కొంచెం కరెక్షన్స్ జరుగుతాయి అనమాట.
లైక్ మేజర్ కరెక్షన్స్ ఏం జరగవు. ప్రీవియస్ గా కరెక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. గోల్డ్ లో 20%, 25% జరుగుతున్నాయి. ఇప్పుడు అంత స్కోప్ ఇవ్వట్లేదు. మన ఇండియన్ కానీ మన ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారంటే, ఒక 500 తగ్గిన, 1000 తగ్గిన, గోల్డ్ రేట్ తగ్గిన వెంట వెంట కొనేస్తున్నారు అనమాట. సో డిమాండ్ పెంచుతున్నారు వీళ్ళే. సో ఇప్పుడు 20%, 25% కరెక్షన్స్ అయితే రావు కానీ షార్ట్ కరెక్షన్స్ అయితే మార్కెట్ బాగుంటే మళ్ళీ గోల్డ్ వస్తాయండి. ఓకే, మరి సిల్వర్ పరిస్థితి ఏమంటారు? సిల్వర్ ఎప్పటికీ అసలు మామూలుగా పెరగట్లేదు, గోల్డ్ కంటే ఘోరంగా పెరుగుతుంది. సిల్వర్ మీకు లాంగ్ టర్మ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. అంటే సిల్వర్ మీ థీమ్ షార్ట్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కొంచెం పార్ట్ ఈక్విటీలో పెడతాం, కొంచెం పార్ట్ డెట్లో పెడతాం, కొంచెం ప్రాపర్టీలో పెట్టుకుంటాం, కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్ పెట్టుకుంటాం కదా. మనం కమోడిటీ అనే సెక్టర్ని ఒక పక్కన పెట్టుకొని గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు కాంబినేషన్ లో కొనుక్కోవడం బెటర్ అనమాట. మన పోర్ట్ఫోలియోలో 10%, 15%, 5% ఎంతైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత ఒకే గోల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా గోల్డ్ ప్లస్ సిల్వర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా కొంచెం రిటర్న్స్ ఎక్కువ చేసే స్కోప్ ఉందన్నమాట. మన లాస్ట్ 10-15 years లో చూసుకుంటే సిల్వర్ కూడా 3 years ఆల్ టైమ్ టాప్ లో ఉండింది అనమాట. ఇంకా నెక్స్ట్ 10 years చూసుకుంటే నాకు తెలిసి గోల్డ్ తో పాటు ఈక్వల్ గా సిల్వర్ కూడా టాప్ లో వచ్చే స్కోప్ ఉందండి. ఓ సూపర్. అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఈ చిన్న చిన్న కరెక్షన్స్ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మార్కెట్ కరెక్ట్ అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అది కొంచెం బాధ పెట్టే విషయమే కానీ మీకైతే ఆనందపడే విషయం అనమాట. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళినాము, 2000 రూపీస్ వస్తువు మనకి 1500 రూపీస్ దొరుకుతుంది అనుకోండి, మనం ఆనందపడతాం కదా ఆబ్వియస్ గా. స్టాక్ మార్కెట్ కూడా అంతేనమాట. మనకు 2000 రూపాయలు షేరు 1500 రూపాయలు దొరుకుతుంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మనం లాంగ్ స్టే చేస్తామంటే ఆబ్వియస్ గా కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ అనమాట. సో దానికి వచ్చే బెనిఫిట్ కూడా అలాగా ఉంటుంది. మీకు ఇన్స్టాంట్ గా 200 రూపీస్ 1500 వచ్చింది, 500 రూపీస్ ఇన్స్టాంట్ బెనిఫిట్ ఉంది. ప్లస్ ఆబ్వియస్ గా మార్కెట్ లో దానికి స్కోప్ దానికి ఉంటుంది. వన్స్ మార్కెట్ రికవర్ అయితే అక్కడ నుంచి ఆ కంపెనీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రా అయితే మార్కెట్ కరెక్షన్స్ మనకి ఇస్తున్నాయో క్యాష్ చేసుకోవడం బెటర్. ఓకే, బెటర్ అంటారు. అవునండి. ఓకే, లాంగ్ టర్మ్ అంటే మినిమం ఎంత వెయిట్ చేస్తే మంచిది అసలు? అంటే మినిమం ఎన్ని ఇయర్స్ అని ఉంటుంది, మినిమం ఎంత వెయిట్ చేస్తే బెటర్? ఈక్విటీలో లాంగ్ టర్మ్ అంటే మనకి ఏదైనా సరే 12 months కన్నా ఎక్కువ పెడితే లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఏ స్టాక్ అయినా సరే ఈక్విటీలో 12 months దాటితే అది లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ అవుతుంది. మనం ఒక 3 years హారిజన్ ఇస్తే, ఒక స్టాక్ కొనుక్కొని 3 years హారిజన్ ఇచ్చి మనం దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మానిటర్ చేసుకుంటా అంటే సరిపోతుంది. బేసిక్ గా మనం క్వార్టర్లీ ఓకే. ఎలా పోస్ట్ చేస్తుంది ఏంటి అని మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాలర్ నా తీసుకుందాం ఒంగోలు నుంచి. నమస్తే అండి. హలో, మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, నా పేరు రాజరెడ్డి, ఒంగోలు నుంచి. ఓకేనండి, మాట్లాడండి తేజ గారితో. ఈ రోజు నమస్తే. ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి నిఫ్టీ బెటరా, సెన్సెక్స్ బెటరా, లేదంటే ఆప్షన్ కాల్ లో నిఫ్టీలోనే ట్రై చేయండి. ఒకవేళ ఆప్షన్స్ చేద్దాం అనుకుంటే నిఫ్టీలోనే మీరు ట్రై చేయండి. ఈ జిఎస్టీ వల్ల ఏదైతే సెక్టార్స్ ర్యాలీ చూపిస్తున్నాయి అనుకుంటున్నారో ఆ సెక్టార్స్ ట్రై చేయండి. ఐటీ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఎప్పుడైనా సరే నిఫ్టీ ఆప్షన్స్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి తేజ గారితో. సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు అనేది ఒకటి. నెక్స్ట్ హెల్త్ సెక్టర్ లో హాస్పిటల్ స్టాక్ లో అండర్ వాల్యూడ్ స్టాక్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి, మీరు ఏదో అన్నారు కంపెనీ ఒకసారి నాకు చెప్పరా? ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, రెండోది హెల్త్ సెక్టర్ లో హాస్పిటల్ దాంట్లో అండర్ వాల్యూడ్ స్టాక్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? నేను చెప్తాను. సెంట్రల్ బ్యాంక్ ఉన్న వాటిల్లో అండర్ వాల్యూడ్ స్టాక్ అండి. PE 7.66% ఉంది. అండ్ జస్ట్ నేను ఒకసారి ఇది కూడా చూస్తున్నాను, టోటల్ రిజల్ట్స్ కూడా. అండ్ ప్రతి క్వార్టర్ ప్రాఫిట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి దానికి. ఒక్క కన్సర్న్ ఏంటంటేనండి, మనకి 200-day మూవింగ్ యావరేజ్, 50-day మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే జస్ట్ ఒక డిప్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సెంట్రల్ బ్యాంక్ లో.
క్లారిటీ ఉందా అండి? మా వాయిస్ వినపడుతుందా? ఓకే ఓకే డన్. అండ్ ఫార్మా సెక్టర్కి వస్తే నేను జస్ట్ ఒకసారి నా వాయిస్ వినపడట్లేదేమో అనుకుంటున్నా. ఫార్మా సెక్టర్లో వస్తే మీరు డాక్టర్ రెడ్డిస్ చూడండి ఒకసారి. మిగతా వాటితో పోలిస్తే పీ తక్కువ ఉంది అండ్ మార్కెట్ క్యాప్ మంచిగా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ మంచిగా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి తేజ గారు. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక కాలర్స్ ఎవరైనా ఉంటే కనుక తేజ గారి యొక్క వ్యక్తిగత నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇది నాటి బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.